హలో అండి, నమస్తే. ఈరోజు నేను టైలరింగ్లో భాగంగా మీకు అంబ్రిల్లా ఫ్రాక్, బేబీ అంబ్రిల్లా ఫ్రాక్ ఎలా కట్ చేసి కుట్టుకోవాలో మొత్తం ఈ వీడియోలో చెప్తానండి. దీనికి నేను ఒక ఓల్డ్ శారీ తీసుకున్నానండి. ఆ ఓల్డ్ శారీతో ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ రకంగా నేను అంబ్రిల్లా ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను. దాని మెజర్మెంట్ లాంగ్ లెంత్ 20, హాఫ్ లెంత్ 7, ఫ్రంట్ నెక్ 4, బ్యాక్ నెక్ 2, షోల్డర్ 12, చెస్ట్ 22, ఆర్మ్ 12 ఈ విధంగా మెజర్మెంట్ తీసుకున్నాను. తర్వాత దీనికి నేను ఇలా పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు తర్వాత మనం వచ్చేసి ఫస్ట్ మొదటగా లైనింగ్ క్లాత్ ఉంది కదండి, నేను కాటన్ లైనింగ్ క్లాత్ తీసుకొని దాన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను. బాడీ కోసం అనేసి ఫస్ట్ ఇలా క్లాత్ను 4 ఫోల్డింగ్స్ అనేది మనము ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ 4 ఫోల్డింగ్స్ నా సైడ్ ఉండేటట్టు, క్లోజ్ అనేది నా సైడ్ ఉండేటట్లు నేను పెట్టుకున్నాను. తర్వాత మనం వచ్చేసి టేప్ తీసుకునేసి మెజర్మెంట్ను నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకొని మెజర్మెంట్లో 4th పార్ట్ ఎంత వస్తుందో దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కింద నేను అంచులు అనేవి క్రాస్గా ఉంటే అవి కట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఇలా బాగా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకు దీంట్లో లాంగ్ లెంత్ 20, దాంట్లో బాడీ లెంత్ అనేది 7 అనేది వచ్చింది. ప్రజెంట్ మనం ఇప్పుడు బాడీ లెంత్ 7 ఇంచెస్ని తీసుకుందాం. ఇలా 7 తీసుకొని దానికి 1 ఇంచ్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇలా 1 ఇంచ్ యాడ్ చేసి లైన్ వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు షోల్డర్ 12 వచ్చిందండి. ఈ షోల్డర్లో 12 కదా, దీంట్లో 3rd పార్ట్ వచ్చేసి మనకు 4th వస్తుంది. ఈ 4thలోనే మనం నెక్ ఇంత, షోల్డర్ ఇంత అని డిసైడ్ చేసుకోవాలి. నేను నెక్ 2 ఇంచెస్ పెట్టుకున్నా, షోల్డరు 2 పెట్టా, కంప్లీట్ 4 అయింది. దాని పక్కన ఖర్చు కోసం 1/2 ఇంచ్ పెట్టుకొని మనకు షోల్డర్లో 3rd పార్ట్ ఎంతైతే వచ్చిందో అంతే చంకగా నేను 4 ఇంచెస్ అనేది తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ లెంత్ 3.5 ఇంచ్ ఇలా చూడండి. బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచ్ అలా లైన్ వేసుకున్నాను. బ్యాక్ నెక్ లెంత్, ఫ్రంట్ నెక్ లెంత్ అనేది మనము ఇలా మార్క్ చేసుకొని ఫస్ట్ బ్యాక్ నెక్కు ఇలా రౌండ్గా ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను లీఫ్ షేప్ అనేది తీసుకుంటున్నాను. ఇలా చూడండి, ఈ రకంగా లీఫ్ షేప్ మార్క్ చేసుకొని చంకలో వచ్చి 3/4 ఇంచు నుంచి 1 ఇంచ్ లైన్ వేసుకొని ఇలా కర్వ్ షేప్ తీసుకొని చంక మార్కింగ్ చేశాను. తర్వాత మనము చెస్ట్ చూద్దాము. చెస్ట్ వచ్చేసి మనకు 22 ఇంచెస్ వచ్చింది. దాంట్లో 4th పార్ట్ వచ్చేసి 4th పార్ట్ ఎంతన్నా రాని దానికి మనము 1 ఇంచ్ యాడ్ చేసుకుందాము. 4th పార్ట్ వచ్చేసి మనకు 5.5 వస్తుందండి. 5.5కి 1 ఇంచ్ యాడ్ చేసి 6.5గా మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత ఎక్స్ట్రా లైన్ కూడా మార్క్ చేసి ఇక్కడ చూడండి ఇలా కొద్దిగా క్రాస్ కింద వైపు ఇలా క్రాస్ పెట్టేశాను. ఇప్పుడు మనము ఈ బాడీ పార్ట్ని కట్ చేద్దాము. ఫస్ట్ మనం ఏ నెక్ అయితే చిన్నగా ఉంది కదా, అది రౌండ్ నెక్ చిన్నగా ఉంది కాబట్టి రౌండ్ నెక్ కట్ చేశాను. తర్వాత వచ్చేసి మనము చంకని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా సైడ్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసి ఇలా క్రాస్గా ఉండేది కూడా మనము కట్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లో బాడీ పార్ట్లో బ్యాక్ నెక్ని పక్కన పెట్టేసి మళ్ళీ మనం తీసుకున్న మార్కింగ్ని ఇలా ఫోల్డ్ చేసేసి నేను ఇందాక లీఫ్ మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ వైజ్గా మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, బాడీ పార్ట్ అనేది మనము కట్ చేసుకున్నాము. తర్వాత మనకి ఇంకా బ్యాలెన్స్గా మిగిలిన క్లాత్ ఉంది కదండి, దాన్ని 2 ఫోల్డింగ్స్ ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకొని స్ట్రైట్ ఫోల్డింగ్ 2 వేసుకోవాలండి. తర్వాత బ్యాలెన్స్ 2 ఫోల్డింగ్స్ ఇలా క్రాస్గా అంటే ఒక కోన్ షేప్లో ఇలా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు చూడండి, కరెక్ట్గా ఇలా వేసుకోవాలి. క్లోజింగ్ అనేది నా సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసిన బాడీ ఉంది కదా, దాన్ని చూసుకొని దాని నడుం పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు అనేది నేను ఇక్కడ చూపిస్తున్నట్లు ఎగ్జాక్ట్గా అలాగే లైన్ వేసుకోండి. ఇది మనకు నడుం కొలతకు సరిపోతుందండి. స్టిచ్చింగ్ లైన్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే మార్కింగ్ వేసుకొని తర్వాత 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని ఇలా స్మాల్ కర్వ్ తీసుకోవాలి. స్మాల్ కర్వ్ తీసుకున్న తర్వాత మనం వచ్చేసి టేప్ తీసుకునేసి మనకు 7 ఇంచెస్ బాడీ వెళ్ళిపోయింది. ఇంకా బ్యాలెన్స్ 7 నుంచి 20 వరకు ఎంతైతే ఉందో యాస్టీజ్ అంతే. ఇక్కడ చూడండి, ఇటువైపు ఓపెన్ సైడ్ ఇలా 20 ఇంచెస్ పెట్టుకోవాలి. 7 నుంచి 20 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇటువైపు వచ్చేసి 7 నుంచి 20కి ఒక 2 ఇంచెస్ యాడ్ చేయాలి. అంటే కంప్లీట్గా 22 ఇంచెస్ అనేది మనం యాడ్ చేసుకున్నాము. ఈ 22 ఇంచెస్ నుంచి అక్కడ మార్క్ చేసుకున్నాం కదా 20 ఇంచెస్ దగ్గర, దాంట్లోకి అలా షేప్ను మనము ఇలా కలిపేసుకోవాలి, క్రాస్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు షేప్ అనేది నీట్గా వస్తుందండి. ఇప్పుడు మనము సిజర్ తీసుకొని నడుం పార్ట్ను కట్ చేస్తాము. తర్వాత కింద వైపు మనం తీసిన మార్కింగ్ ఉంది కదా, దాన్ని కూడా కట్ చేస్తున్నాను.
చూడండి ఇలా బాడీకి కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఒకసారి ఓపెన్ చేసి కూడా మళ్ళీ మనము ఇలా చెక్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఫ్రాక్ ఫిట్టింగ్ అనేది లైనింగ్ క్లాత్లో నీట్గా సెట్ అయింది. కరెక్ట్గా మనము కట్ చేసుకున్నాము. తర్వాత మనము మెయిన్ క్లాత్ కటింగ్ లేకొద్దాము. ఇలా చీరలో పళ్ళు వస్తుంది కదండి, దాంట్లో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అలా కట్ చేసుకొని నేను కట్ చేసిన బాడీ లైనింగ్ ఉంది కదా, దాన్ని పెట్టి చెక్ చేసుకుంటున్నాను. ఇలా చూసుకునేసి బాడీ మొత్తము కింద వైపు 1/2 ఇంచు ఎక్కువగా ఉండేటట్లు మెయిన్ క్లాత్ను కట్ చేసుకోవాలి. మొత్తం 1/2 ఇంచ్ అనేది మనకు ఎక్కువ ఉండాలి. చూడండి ఇలా చంక కూడా కొద్దిగా ఎక్కువనే ఉండాలి. మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ ఉండాలి మనకు. తర్వాత మనము లెహంగా పార్ట్ తీసుకుందాము. దానికోసము శారీలో క్లాత్ ఉంది కదా, దీనికి అంచు అనేది వచ్చిందండి. నేను ఈ అంచును బాగా కట్ చేసి పక్కన వేస్తున్నాను. అంచు ఉంటే మనకు అంబ్రిల్లా షేప్ రాదు, కాబట్టి కట్ చేసి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొనేసి మనం కట్ చేసిన లైనింగ్ క్లాత్ ఉంది కదండి, ఈ లైనింగ్ క్లాత్ను చక్కగా దాని మీద అలా నీట్గా సర్దుకొని అలా పెట్టాలి. పెట్టిన తర్వాత మనము నడుమును కట్ చేయాలి. కొద్దిగా లైనింగ్ కంటే కొద్దిగా కింది కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఇలా తీసుకోండి. ఎందుకంటే ఈ కింద వైపు జిగ్జాగ్ చేస్తాం కదా, దానికోసము కొంచెం కిందికి ఉంటేనే బాగుంటుంది అన్నట్లు నేను కట్ చేశాను. ఇంకా ఆ తర్వాత బ్యాలెన్స్ మిగిలిన క్లాత్లో నేను వచ్చి ఫ్రాక్కు నాడాలు కట్ చేస్తున్నాను. దీని విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్గా నేను పెట్టుకొని ఇలా వీడియోలో చూపించినట్లు చూడండి, నాకు 19 ఇంచెస్ లెంత్ వరకు పెట్టుకున్నా. ఇక్కడ కింద వైపు 1 ఇంచ్ లైన్ వేసుకొని ఈ షేప్ నుంచి 1 ఇంచ్ లేకి ఇలా నేను మార్క్ చేసుకొని నీట్గా షేప్ చేసుకున్నాను. మనకు ఈ షేప్ను యాస్టీజ్ అలాగే కట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా కరెక్ట్గా మనకు ఈ థ్రెడ్స్ అనేవి సరిపోతాయి. ఇవి లెంత్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 19 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా మనకు నాడాలు అయిపోయినాయి. తర్వాత మనము వచ్చేసి బాడీకి బెల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ బెల్ట్ విడ్త్ బాడీలో చెక్ చేసుకొని కరెక్ట్గా 16 ఇంచెస్ ఉంది కదా, ఈ 16 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఇలాంటివి 3 పీసెస్ అనేవి మనము కట్ చేసుకోవాలి. నేను అందుకనే ఇక్కడ మీకు 3 అనేది మెన్షన్ చేశాను. ఇలాంటివి 3 పీసెస్ తీసుకోవాలి. నేను బ్లూ కలర్లో 2 పీసెస్ తీసుకుంటున్నాను. ఇంకొక బ్యాలెన్స్ వచ్చేసి నేను మనకు శారీ అంచులో ఇందాక బాడీ కట్ చేసాము కదండి, ఆ క్లాత్ తీసుకుందాము. ప్రజెంట్ నేను ఇవి 2 తీసుకున్నాను. చూడండి అవసరమైతే బార్డర్ కూడా పెట్టుకోవచ్చు, బట్ బార్డర్ లుక్గా అనిపించట్లేదు, నాకు చూసేకి అంత బాగా అనిపించదు. కాబట్టి నేను చూడండి, మీరు కూడా ఒకసారి అనిపించట్లేదు కదా బాగా, కాబట్టి నేను ఇలా ఈ క్లాత్ని అయితే చూస్ చేసుకొని ఇలా నేను బెల్ట్ కోసము కట్ చేసుకున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకొని మనకు 3 లేయర్స్ అనేవి ఇలా చూడండి ఇలా సెట్ చేసుకునేకి బాగుంటుంది చూసేదానికి కూడా. బెల్ట్ కోసము ఇది మిడిల్లో ఒక స్టిచ్ చేసుకొని తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ ఒక స్టిచ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ తర్వాత స్టిచ్చింగ్లో చూద్దాము. చూడండి కటింగ్ మొత్తము ఇలా చూడండి, ఇలా మొత్తం మనం కట్ చేసిన పీసెస్ అన్నీ ఒకసారి మీకు బాగా చూపిస్తున్నాను. ఇది బెల్ట్ కోసం అండి. బాడీ పార్టు, ఫ్రంట్ బ్యాక్ బాడీ అవన్నీ ఉన్నాయి కదా. తర్వాత మనం స్టిచ్చింగ్లోకి వెళ్తే ఇలా పెట్టుకొని యాస్టీజ్ నేను నెక్ దగ్గర ఇలా మార్క్ చేశాను కదా, అలాగే మార్క్ చేసుకునేసి నీట్గా ఇలా షేప్గా కుట్టుకోండి. ఇలా చూడండి, ఇలా నెక్ ఎలా ఉందో అలా కుట్టిన తర్వాత చంక దగ్గర 1/2 ఇంచ్ లైన్ తీసుకోండి. 1/2 ఇంచ్ లైన్ తీసుకునేసి ఇలా స్టిచ్ చేసుకోండి. ఇటువైపు చంక సైడ్ కూడా, ఎందుకంటే మనము చంక వైపు ఎందుకు కుడుతున్నామంటే మనకు హ్యాండ్స్ దీనికి ఫ్రాక్లో మనం పెట్టలేదు కాబట్టి చంక కూడా నెక్తో పాటు ఒకేసారి కుట్టేస్తున్నాను. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేయాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి అక్కడక్కడ ఖర్చులు పెట్టుకోవాలి. ఇలా ఖర్చు పెడితేనే నెక్ అనేది మనకు బాగా తిరుగుతుంది. ఆ తర్వాత చంకలో కూడా అలాగే సేమ్ అలాగే కట్ చేసి ఖర్చులు పెట్టుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసి ఖర్చులు పెట్టుకోండి. తర్వాత ఇలా రివర్స్ చేయండి. రివర్స్ చేసినప్పుడు మనం ఏ షేప్లో అయితే కుట్టినామో అదే షేప్ అనేది మనకు వస్తుంది. ఈ తర్వాత మనము దానిపైన ఒక స్టిచ్ చేసుకుందాము. చంక వైపు ఇలా చంక కింద స్టిచ్ చేసుకుందాము. బాగా నీట్గా పట్టుకునేసి స్టిచ్ చేయండి.
తర్వాత షోల్డర్ పైన అలాగే రన్నింగ్లో వచ్చేసి నెక్ దగ్గర స్టిచ్ చేద్దాము. ఇలా బాగా నెక్ దగ్గర కూడా స్టిచ్ చేయండి. కరెక్ట్గా చూడండి, ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే స్టిచ్ చేసుకోండి. ఇలా కుడితే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. లైనింగ్ అంత నీట్గా సర్దుకుంటూ మనము ఈ నెక్ చంకపాటును బాగా కుట్టాలి. ఇలా తర్వాత బాడీ క్లాత్ ఉంది కదా, దానికి అలాగే స్టిచ్ చేయండి. దీన్ని టర్న్ చేసేసి మన లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం ఒక స్టిచ్ వేసుకుందాము. ఇలా చూడండి, మొత్తం లైనింగ్ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు నీట్గా స్టిచ్ చేసుకుందాము. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మనము కట్ చేద్దాము. ఎక్స్ట్రా క్లాత్ని అంతా ఇలా కట్ చేయాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ మనకు రెడీ అయిపోయింది. తర్వాత మనము ఇప్పుడు మరొక క్లాత్ని తీసుకొని బ్యాక్ పార్ట్ స్టిచ్ చేద్దాము. ఈ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేదానికంటే ముందు మనము ఇక్కడ నెక్ దగ్గర సింగిల్ హుక్, ఒక హుక్ పెట్టేదానికి ఇలా కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచ్ అలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు 2 ఆర్ 2.5 ఇంచ్ అలా కట్ చేసుకోండి. నేనైతే 2 ఇంచెస్ కట్ చేశాను. చూడండి, ఇలా తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మనం ఫ్రంట్లో కుట్టినట్లే బ్యాక్ పార్ట్ గుడక చంక నెక్ అనేది అలాగే కుట్టాలి. ఇక్కడ చూడండి, హుక్ దగ్గర ఎలా కుడుతున్నానో డీప్గా అబ్జర్వ్ చేయండి. అలా నీడిల్ కింది పెట్టే తిప్పుకోవాలండి. నీడిల్ పైకి ఉన్నప్పుడు తిప్పకూడదు. తర్వాత చంకను స్టిచ్ చేయాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఈ ఎక్స్ట్రా మెయిన్ క్లాత్, ఆ ఎక్స్ట్రా మొత్తం కంప్లీట్గా కట్ చేయాలి. ఇలా మొత్తంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఖర్చులు అనేది ప్రతిదానికి ఖచ్చితంగా పెట్టవలసిందే. చూడండి, అలా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకుండా ఏ నెక్కును కూడా మనం తిప్పలేమండి. ఖర్చు మస్ట్ అండ్ షుడ్. ఇలా ఖర్చు పెట్టిన తర్వాత మనము రివర్స్ చేద్దాం క్లాత్ను. ఇలా రివర్స్ చేసి మళ్ళా చంకలో మనము చంక దగ్గర నుంచి ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. కొద్దిగా క్లాత్ను నీట్గా సర్దుకుంటూ మరి స్టిచ్ చేయండి. ఇలా షోల్డర్ పైన కూడా స్టిచ్ వేయండి. రన్నింగ్లోనే రావాలి మొత్తము. ఇక్కడ నీడిల్ కానీ ఒక హ్యాండ్తో కానీ ఇలా లాగి నీట్గా నెక్ షేప్ని అనేది మనం బయటికి తీయాలి. తీసేసి ఇలా స్టిచ్ చేయాలి. మనం కుట్టే ఈ షేపు ఉక్స్కు బాగా నీట్గా ఉంటుందండి చూసేదానికి. మనం ఇక్కడ షేప్ అనేది నీట్గా ఇలా లోపలికి క్లాత్ ముడుచుకుపోయి ఉంటుంది కదా, ఈ క్లాత్ను నీట్గా బయటికి లాగేసి మరీ కుట్టాలి. చూడండి, ఇలా నీట్గా మొత్తంగా నిదానంగా కుట్టండి. తొందరపడితే ఏవి స్టిచ్ అవ్వండి. స్టార్టింగ్ అయినా మీరు బాగా చూసి నేర్చుకోవచ్చు దీన్ని. ఈ ఫ్రాక్ను మీరే కుట్టుకోవచ్చు. ఇలా కంప్లీట్గా మనము నెక్కు చంక అనేది కుట్టేసాము. తర్వాత లైనింగ్ మొత్తం సైడ్ చివర్ల ఎంత క్లాత్ ఉందో అంతవరకు మనం నీట్గా స్టిచ్ చేసుకుందాము. ఇలా చూడండి, మొత్తంగా స్టిచ్ చేయాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను మనం కట్ చేయాలి నీట్గా.
ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని మనం కట్ చేయాలి. చూడండి బ్యాక్ పార్ట్ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి మనము బాడీలో ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దానికోసము బెల్ట్ కోసము ఇవి నేను 3 ఇంచెస్తో లేయర్స్ కట్ చేశాను కదండి, వాటిని కుడుతున్నాను. ఫస్ట్ లేయర్కు సెకండ్ లేయర్కు మధ్య గ్యాపు 1/2 ఇంచ్ అనేది పెట్టుకున్నాను. అలా టేప్ తీసుకొని కూడా మీరు ఒకసారి కొలుచుకోవచ్చు. 1/2 ఇంచ్ గ్యాప్ ఉంది చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేయండి. తర్వాత దీనిపైన థర్డ్ లేయర్ ఉంది కదా, అది కూడా పెట్టండి. ఇలా 1/2 ఇంచ్ గ్యాప్లోనే పెట్టాలి. ఇలా మొత్తంగా స్టిచ్ చేయండి. తర్వాత మిడిల్లో ఒక లైన్ వేసుకోండి, అటువైపు ఇటువైపు ఒక లైన్ వేసుకోండి. మిడిల్ లైన్ ముందుగానే మీరు అలా ఒక స్టిచ్ చేయండి, ఎందుకంటే లేయర్స్ కదలకుండా ఉండేదానికోసము. తర్వాత సైడ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇకపై అన్ఈక్వల్గా ఇలా స్టిచ్ చేసుకొని అన్ఈక్వల్గా ఉన్న క్లాత్ ఉంది కదండి, అదంతా మనం నీట్గా ఫినిష్ చేసుకోవాలి. చూడండి నేను నీట్గా కత్తెరతో కట్ చేసుకుంటున్నాను. ఇలా మనకు బాడీ పార్ట్కు ఇలా స్టిచ్చింగ్ కోసము 1/2 ఇంచ్ మాత్రమే వదులుకోవాలండి, ఎక్కువ వదలకూడదు, లుక్ వెళ్ళిపోతుంది. కాబట్టి 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోండి. ఇలా మనకు బెల్ట్ అనేది మనము బాడీ కోసము బెల్ట్ అనేది రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకునేసి దానిపైన ఇలా పెట్టాలి. చూడండి ఈ బెల్ట్ మనం దీనికోసమే తయారు చేసుకున్నాము. ఇలా బెల్ట్ పెట్టేసి చూడండి లుక్ బాగుంది కదా. ఇలా బెల్ట్ పెట్టినప్పుడు దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేయండి. బాడీ పైన పెట్టేసి బెల్ట్ను ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు మిడిల్ ఇలా లేస్తుంది కదా, దానికోసం లేకుండా ఉండే దానికోసము ఒక స్టిచ్ చేసుకోండి. ఇక్కడ కొద్దిగా రఫ్ కొట్టుకోండి. అలా మళ్ళీ రివర్స్ చేసుకొని రిటర్న్లో మళ్ళీ వచ్చేసేయండి, బయటికి వచ్చేయండి. ఓకే, ఇప్పుడు మనకు బాగా నీట్గా ఉంది చూడండి బెల్ట్. తర్వాత మనము బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ను అటాచ్ చేసుకుందాము. ఇలా షోల్డర్స్ రెండు కలిపేసి షోల్డర్స్ను కుట్టుకోండి. అలా నీట్గా స్టిచ్ చేసుకోండి. షోల్డర్స్ రెండును ఇలా నీట్గా రైట్ అండ్ లెఫ్ట్ రెండు షోల్డర్స్ను ఇలాగే స్టిచ్ చేసుకోండి. చూడండి మనకు బ్యాక్ ఫ్రంట్ పార్ట్ మనము బాడీ పార్ట్ మనకు రెడీ అయిపోయింది. ఇలా మనం బాడీ పార్ట్ను ఫినిష్ చేసుకున్నాము. తర్వాత మనము ఫ్రాక్కు నాడాలు కట్ చేసుకున్నాం కదండి, ఈ నాడాలు ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోండి. చూడండి ఇలా నీట్గా 1/2 ఇంచ్ విడ్త్లో కుట్టుకోండి. ఇంకొక పీస్ ఉంది కదా నాడాది, ఇది పిల్లలకు బాడీ దగ్గర నడుము దగ్గర పెడతారండి. ఈ బెల్ట్ ఇది వచ్చేసి నాడాను.
ఇలా నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇలా మనం 2 నాడాలు స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ నాడాలను ఒక నీడిల్ సహాయంతో చూడండి, ఒక నీడిల్ సహాయంతో ఇలా టర్న్ చేసుకోండి, తిప్పుకోండి ఇలా నీట్గా. ఇలా లాగాలి, నీట్గా వస్తుంది మనకు, నీట్గా వస్తుంది ఇది నాడ ఇలా తిప్పుకున్నప్పుడు. ఇంకా రెండవది కూడా అలాగే టర్న్ చేసుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత నాడాలు మనకు రెడీ అయిపోయాయి. చూడండి, ఇలా 2 నాడాలు మనకు రెడీ అయ్యాయి. ఇప్పుడు మనము ఒక నాడాన్ని తీసుకొని బెల్ట్ వేసాం కదా, బెల్ట్ వైపు ఇలా మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ లైన్ ఉంది కదా, అలా అక్కడ మార్క్ చేసుకొని బెల్ట్కు చూడండి కింద కొద్దిగా 1/2 ఇంచు గ్యాప్ వదిలేసి ఇలా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా అటాచ్ చేసుకోండి. ఫస్ట్ నాడాను ఇలా ఇక్కడ అలా రఫ్ కొట్టుకొని కొద్దిగా బయటకు వచ్చేయండి. తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా ఇలా దానిపైన స్టిచ్ పైన పెట్టేసి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి స్టిచ్ చేసేయండి. ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకొక ఎక్స్ట్రా స్టిచ్ వేస్తున్నాను. వన్ సైడ్ మనం ఫినిష్ చేసాము, ఇక్కడికి బాడీ వర్క్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు లెహంగా వర్క్ తీసుకుందాము. లైనింగ్ తీసుకుందాం ఫస్ట్. ఈ లైనింగ్ పైన మెయిన్ క్లాత్ని పెట్టి ఇలా చూసుకోండి. కింద వైపు నేను జిగ్జాగ్ చేస్తున్నాను కాబట్టి కింద వైపు కుట్టడం లేదు. లైనింగ్లో మెయిన్ క్లాత్లో కూడా జిగ్జాగ్ చేస్తాను. అలా ఫోల్డ్ చేసి మొత్తం కుట్టుకోవచ్చు, బట్ నేను జిగ్జాగ్ చేయాలనుకున్నాను కాబట్టి కింద వైపు కుట్టడం లేదు. లైనింగ్ ఉంది కదండి, లైనింగ్ నడుమును మెయిన్ క్లాత్ నడుమును రెండును కలిపేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. పై క్లాత్ ఎక్కువగా లాగద్దండి, అలా పెట్టేసి నీట్గా స్టిచ్ చేయండి. ఇది లాగితే మనకు ఎక్కువగా మెయిన్ క్లాత్ సాగుతుంది కాబట్టి లాగకుండా కుట్టండి. ఇలా చూడండి, ఇలా నీట్గా లాగకుండా ఈక్వల్గా పట్టుకునేసి చూడండి, ఈ ఎడ్జ్ పట్టుకొని నేను చెక్ చేసుకుంటూ కుడుతున్నాను. ఇలా నడుం దగ్గర క్లాత్ ఈక్వల్గా పట్టుకునేసి మనము స్టిచ్ చేయాలి. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు అటాచ్ చేసాము. ఇప్పుడు మనకు నడుం పార్ట్ రెడీగా స్టిచ్ చేసుకున్నాము. దీనికి మనము బాడీని అటాచ్ చేద్దాము. మనం ఇందాక కుట్టాము కదా బాడీ పార్టు, ఇలా మిడిల్లో వచ్చేసి మనము చెక్ చేసుకోండి. లెహంగాను కూడా ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఈ ఖర్చు ఉంది కదండి, ఈ ఖర్చును మనం బాడీ ఎక్కడ జాయింట్ చేసాము సైడ్ జాయింటు, ఈ జాయింటు ఈ ఖర్చు ఇవి రెండు ఈక్వల్ అయ్యేటట్టు పట్టుకోండి. ఫస్ట్ ఇవి రెండు ఇలా ఈక్వల్ అయ్యేటట్టు చూసుకొని ఇలా చెక్ చేసుకుంటూ చూడండి, ఇలా చెక్ చేసుకుంటూ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే అటువైపు వదిలేయాలి. అలా చెక్ చేసుకుంటూ కుడితే మనకు ఈవెన్గా కరెక్ట్గా వస్తుందండి స్టిచ్చింగ్. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ చేయండి.
కంప్లీట్గా కింద వైపు మనము చూసుకొని మరి స్టిచ్ చేయండి. అలా అది క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా అనేది కొద్దిగా అలా క్రాస్గా కట్ చేద్దాము. కొద్దిగా అలా పైకి లాగేసి స్టిచ్ చేద్దాము. ఇలా స్టిచ్ చేద్దాము బాడీ మొత్తాన్ని. ఇలా ఈక్వల్గా మొత్తంగా స్టిచ్ చేస్తున్నాము. చూడండి, ఇలా స్టిచ్చింగ్ అయిపోయింది కదా, 1 స్టిచ్చింగ్ అయిపోయింది. ఇది ఎప్పుడైనా సరే నడుము దగ్గర మనము డబల్ స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ స్టిచ్ అస్సలు వేయొద్దండి. నేను ఆల్రెడీ ఒక స్టిచ్ చేశాను, ఇప్పుడు డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా డబల్ స్టిచ్ ప్రతి బాడీకి లెహంగా జాయింట్ దగ్గర ఏ డ్రెస్ అయినా సరే, ఇదే డ్రెస్ కాదు, ఏ డ్రెస్ అయినా సరే డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకే అండి, మనం స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇది లెహంగా ఉంది కదండి, దీని షోల్డర్స్ పట్టుకొనేసి మనము సైడ్ జాయింట్ చేసుకుందాము. ఇలా సైడ్ జాయింట్ చేసుకుందాము బ్యాలెన్స్ది. ఇలా లెహంగా మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అన్నీ ఈక్వల్గా పెట్టుకొని కింద వైపు నుంచి ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోండి. మాకు కొత్త కదా, రాదు కదా అనుకోవద్దండి. బాగా వీడియోను అబ్జర్వ్గా డీప్గా చూడండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. ఇప్పుడు మన దగ్గర బ్యాలెన్స్ మిగిలిన నాడ ఉంది కదండి, ఇంకొక నాడ, దాన్ని ఇలా బెల్ట్ పైన ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ బెల్ట్ ఉంది కదా, ఆ బెల్ట్ పైన ఇలా పెట్టేసి, ఇలా నీట్గా పెట్టేసి చూడండి, మార్క్ చేస్తున్నాను స్టిచ్చింగ్ లైన్. అక్కడ ఆ మార్కింగ్ పైన అలా పెట్టండి. పెట్టేసి క్లోజ్ చేసేసి బాడీని కంప్లీట్గా స్టిచ్ చేసేయండి. ఇలా ఆర్మ్ వరకు కంప్లీట్గా స్టిచ్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేయండి. ఇలా మరొక స్టిచ్ అనేది అవసరమైతే మీరు వేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకోండి, ఆర్మ్ను రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా. ఓకే, ఈక్వల్గా ఉన్నాయి మనకు. మరొక స్టిచ్ని కూడా మనము ఇప్పుడు వేద్దాము. దాని పక్కనే 1/2 ఇంచ్ విడ్త్తో నేను మరొక స్టిచ్ని వేస్తున్నాను. ఇలా అన్ఈక్వల్గా ఉన్న, ఏదన్నా క్లాత్ ఎక్కువ ఉన్న సైడు నీట్గా ఫినిష్ చేయండి. మన స్టిచ్చింగే కాదండి, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటేనే చూసేకి ఫ్రాక్ అనేది లుక్ ఉంటుంది. ఓకే అండి, మనం ఫ్రాక్ మొత్తము ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసాము. దీన్ని టర్న్ చేసుకొని రివర్స్ చేసుకొని ఫ్రాక్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఇలా చూడండి, అంబ్రెల్లా బేబీ ఫ్రాక్ ఎంత చక్కగా ఉంది కదండి, ఎంత బాగుంది కదా, చిన్నపిల్లలది. ఇది ఓల్డ్ శారీతో మనము దీన్ని ఇలాగ కన్వర్ట్ చేసుకున్నాము. ఇలాంటివి పెద్దవాళ్ళకైనా కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో కదా అంబ్రెల్లా ఫ్రాకు. కంప్లీట్గా ఈ రకంగా మీరు ఫ్రాక్ను స్టిచ్ చేసుకోండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ నేను మరిన్ని అప్లోడ్ చేస్తాను. మీరు ఇక్కడ చూసి బాగా నేర్చుకోండి. ఈ ఫ్రాక్లో ఇలా మిడిల్లో చేసి ఒక బటన్ కూడా మీరు పెట్టచ్చు, షో బటన్ అనేది ఉంటుంది, పెట్టండి. చూడండి, ఫ్రాక్ నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంది. కింద వైపు నేను జిగ్జాగ్ చేస్తాను, కంప్లీట్గా జిగ్జాగ్ అనేది చేస్తాను. మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ బాగా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. మర్చిపోకండి, మిడిల్లో షో బటన్ అనేది పెట్టండి, లేదా ఏదైనా ఫ్లవర్ అయినా సరే పెట్టండి.
చూడండి, ఇప్పుడు మనము కంప్లీట్గా బటన్ పెట్టేసి జిగ్జాగ్ అయిపోయిన తర్వాత ఫ్రాక్ చూసేదానికి ఎలా ఉందో కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.